హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ కర్రీ చేసుకుందాం. సండే స్పెషల్ మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ చాలా ఈజీగా చేశాను. ఫస్ట్ మనం ధనియాలు, జీలకర్ర ఇంకా కొన్ని గరం మసాలాలు ఫ్రై చేసుకోవాలి. హోల్ గరం మసాలా తీసుకున్నా నేను. అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, గరం మసాలాలు ఫ్రై చేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా ఫ్రై చేయాలండి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్ కర్రీ టేస్ట్ రావాలంటే ఇదే మసాలా. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఆనియన్ పేస్ట్ వేసాను. ఆనియన్ పేస్ట్లో నేను పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసి గ్రైండ్ చేశాను. మరి మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి. ఇదిగోండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటోస్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటోస్ కూడా ఉడకాలి. చాలా సింపుల్గానే చేశానండి కర్రీ. మటన్ కర్రీ ఎప్పుడైనా సరే సింపుల్గానే బాగుంటుందండి. ఇక్కడ మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేను కొబ్బరి వేయట్లేదు. ఎందుకంటే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో కారం వేసుకోవాలి. సాల్ట్ను కారం వేస్తున్నానండి. నేను ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ కారం వేసాను, ఇంకా కొంచెం వేస్తున్నాను మసాలాలోకి. మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్, కారం, నిమ్మకాయతో మ్యారినేట్ చేశాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ దీనిలోకి వేయాలి. ఇప్పుడు ఈ మటన్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి మసాలాతో పాటు. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ కర్రీ చాలా రకాలుగా చేస్తారండి, చాలా వెరైటీగా చేస్తారు. ఇంకోసారి వేరే వెరైటీ కూడా చూపిస్తాను. ఇదైతే నేను సింపుల్గా చేశాను. దీనిలో కొంచెం సాల్ట్ను, కారం వేసుకోవాలి. అలాగే దీనిలో ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ధనియాల పొడి ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా మసాలా, దానిలో కూడా ధనియాలు ఉన్నాయి కదా, అందుకని తక్కువ వేసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి మటన్. మసాలా అంతా మటన్కి బాగా పట్టాలి. ఎప్పుడైనా సరే మటన్ ఇంకా చికెన్లో హాట్ వాటర్ వేసుకోవాలండి, లేదంటే ఆ పీసెస్ చూయిగా అయిపోతాయి. హాట్ వాటర్ వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకుని వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను నేను. మటన్ కదండి, ఎక్కువ విజిల్సే పడుతుంది. ఒక్కోసారి మటన్ ఉడకదు కదండి, కొంచెం ఎక్కువ విజిల్సే పెట్టుకోవాలి. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి కర్రీ. చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది మటన్ కర్రీ. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాకి కూడా బాగుంటుందండి టేస్టీగా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ దీనిలో వేసుకోవాలి. ఈ మసాలాతో చాలా ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇదిగోండి, ప్రిపేర్ అయిపోయిందండి. 5 విజిల్స్ రానిచ్చాను. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.